It's not a game, it's a rich thing. డియర్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మరియు గంట సింబల్ నొక్కండి, ఆల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కారంపూడికి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడటానికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ను 1980sలో శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మించారు. ఇంకా ఈ టెంపుల్కి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే ఒక దారి ఉంటుంది. ఆ దారి నుంచి వెళ్తే మనం కొండ దగ్గరికి వెళ్తాము. ఆ కొండ దగ్గర చిన్న వర్షాలు పడి రోడ్డు కొంచెం డ్యామేజ్ అయింది. ఇదే రోడ్డు. బైక్ అయితే ఎటువంటి టెన్షన్ లేకుండా వెళ్ళిపోద్ది, కార్ అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రస్తుతం పడుతున్న వర్షాల వల్ల ఈ రోడ్డు కొంచెం డ్యామేజ్ అయింది. కానీ ఈ కొండ మీద జర్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది వర్షాకాలం కదా, అందుకని చూడటానికి విజువల్గా చాలా బాగుంది. పచ్చని కొండలు చుట్టూ. ఈ రోడ్లో చాలాసార్లు వెళ్ళాం, కానీ ఈ కొండకి ఇప్పుడు వెళ్ళలేదు, ఈ గుడి దగ్గరికి వెళ్ళలేదు. చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ చక్ర సిమెంట్ వాళ్ళు 1980లో నిర్మించారు. ఒక 100 మంది పురోహితులతో పైన విగ్రహ ప్రతిష్టాపన చేసి అదే రోజు కింద శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీని శంకుస్థాపన కూడా చేసుకున్నారంట అదే రోజు. ఫస్ట్లో ఈ ఆలయం ఒక పాకలాగా ఉండేదంట, తాటాకులు పాకలాగా వేసారంట చిన్నగా. ఆ తర్వాత కంపెనీ డెవలప్మెంట్తో పాటు ఈ ఆలయం కూడా డెవలప్ అవుతూ ఈ స్టేజ్కి వచ్చింది. కొండ మీదకి వాళ్ళే రోడ్ వేశారు. ఇది ఈ రకంగా డెవలప్ అయింది. ఈ వర్షాల రోడ్డు కొంచెం డ్యామేజ్ అయింది, లేకపోతే రోడ్డు చాలా బాగుంటుందంట. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 9 o'clock అయింది మార్నింగ్. అప్పుడే పూజారి గారు పూజ ముగించుకుని వెళ్తున్నారు. సరే, మిగతా రోజుల్లో చాలా తక్కువ మంది వస్తారంట, సాటర్డే సండే అయితే ఎక్కువ మంది వస్తారంట. అందుకని మళ్ళీ ఆయన మా కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వచ్చి పూజ చేసి వెళ్ళిపోయారు ఆయన. ఈ లాస్ట్ టర్నింగ్ కొండ మీదకి వెళ్ళేటప్పుడు కొంచెం బాగా హైట్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. లెఫ్ట్ రైట్ కూడా ఏముండదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ. కొండ మీదకి వచ్చేసాం. చాలా బాగుంది. టాప్ వ్యూ చూస్తే, పైనుంచి చూస్తే అసలు వాటర్ అంటే ఆకాశంలో ఉన్నట్టుంది కొండ. వాటర్ క్లౌడ్స్, కొండ, ఆ టెంపుల్ అసలు ఎక్కడో వేరే హిల్ స్టేషన్కి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. చాలా బాగుంది. మొదటిసారి టెంపుల్, ఈ పరిసరాలు, ఈ విజువల్స్ చూస్తుంటే ఒక్కసారిగా మనం ఏదో పెద్ద లాంగ్ వెళ్ళినట్టు, ఏదో తిరుమల వెళ్ళినట్లు, లేదా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. చాలా చాలా బాగుంది. విజువల్గా ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్లేస్ ఎంత బాగుంటుందని చాలామందికి తెలియదు. ఇది ఒక హిడెన్ టెంపుల్. చాలా చాలా బాగుంది. ఈ సీజన్ వల్ల ఎంత బాగుందో లేకపోతే ఇప్పుడు ఇలా ఉంటుందో తెలియదు, కానీ ఎక్సలెంట్గా ఉంది. ఈ టెంపుల్ పరిసరాలు కానీ చుట్టుపక్కల కానీ చాలా నీట్గా, చాలా క్లీన్గా,
ఎటువంటి ప్లాస్టిక్ కానీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇంకా జనం ఈ టెంపుల్కి రావడం మొదలుపెట్టలేదు. పబ్లిక్ గ్యాదర్ అయ్యారంటే ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుద్ది కదా. మా పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పరిసరాల్లో కాసేపు కూర్చొని చాలా రిలాక్స్ అయ్యాం. చాలా మంచి ఫీలింగ్ కలిగింది. ఇక్కడ ప్రశాంతంగా 10 minutes కూర్చొని ఇంకా బయలుదేరాం. ఇదే శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ టెంపుల్ని కట్టించారు. ఫ్యాక్టరీ కొండ కింద ఉంటుంది, రోడ్డు మీద. టెంపుల్ కొండ మీద ఉంటుంది పైన. ఈ టెంపుల్ చూడాలంటే మార్నింగ్ టైం బెస్ట్ టైం. మార్నింగ్ 7 o'clock 8 o'clock బెస్ట్ టైం. ఆ టైంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడడానికి రెడీగా ఉంది. ఎప్పుడు వర్షం పడిద్ది అన్నట్టుంది క్లైమేట్. చాలా చాలా బాగుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. ఇక్కడ ఈ టెంపుల్కి రావాలనుకోలేదు నేను. ఆన్ ది వే హైదరాబాద్ వెళ్తుంటే ఆ కొండ మీద కనపడింది టెంపుల్. అక్కడ కనుక్కొని లోకల్ పీపుల్ని కనుక్కుంటే అది వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీ చక్ర సిమెంట్ వాళ్ళు కట్టించారు ఆ టెంపుల్ అని చెప్పారు. సరే చూద్దాం, బాగుంది క్లైమేట్, పైకి వెళ్తే ఏరియల్ వ్యూ కానీ అంతా చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చాను. ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.